Hi, I'm Dr. Neeraja, Senior Consultant at Dr. Care Homeopathy. థైరాయిడ్ అందరు వినే ఉంటారు. ఈ మధ్యన చాలా మందికి థైరాయిడ్ జబ్బు కనిపిస్తూనే ఉంది. నలుగురితో కలిసి మాట్లాడుతుంటే ఇంకా అట్లీస్ట్ ఒక్కరికైనా కూడా థైరాయిడ్ లక్షణాలు వస్తున్నాయి. ఈ థైరాయిడ్ అంటే ఏంటి? దాని గురించి తెలుసుకుందాం. దాంట్లో చాలా అపోహలు కూడా ఉంటాయి. థైరాయిడ్ అంటే ఇంకా కేవలం ఆడవాళ్ళకే పరిమితం అనేసి, మగవాళ్ళకి రాదు అనేసి, ఇటువంటి అపోహలు చాలా మందిలో ఉంటాయి. థైరాయిడ్ ఒక చిన్న గ్రంథి, సీతాకోక చిలుక ఆకారంలో ఉంటుంది మన గొంతులో. అది కానీ చూడటానికి చిన్నగా ఉన్నా కూడా మన ప్రతి జీవన క్రియని అది నియంత్రిస్తూ ఉంటుంది. ఈ థైరాయిడ్ గ్లాండ్ నుంచి మనకి T3, T4 అండ్ కాల్సిటోనిన్ అనే హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి. దీన్ని నియంత్రించడానికి మన మెదడులో ఉండే పిట్యూటరీ గ్లాండ్, హైపోథలామస్ నుంచి TSH అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అండ్ థైరోట్రోఫిక్ హార్మోన్స్ అనేవి నియంత్రిస్తూ ఉంటాయి. ఈ ఒక నియంత్రణ సరిగా ఉంది అంటే కనుక మన జీవనక్రియ సరిగా అవుతుంటుంది. థైరాయిడ్లో ఎటువంటి లోపాలు రావు. కానీ ఎప్పుడైనా ఏదైనా తేడా వల్ల థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ అయ్యింది అంటే కనుక మనకి హైపోథైరాయిడ్ కానీ హైపర్ థైరాయిడ్ కానీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ అంటే ఏంటి? నేను చెప్పినట్టుగా మన రక్తంలో T3, T4 ఉండాలి. ఎందుకంటే అది ప్రతి కణంలో ఉండే జీవనక్రియని అవి రెగ్యులేట్ చేస్తూ ఉంటాయి. దానికి ఒక ఫీడ్బ్యాక్ మన రక్తంలో ఎంత ఉంది అనేసి వెళ్ళేదే పిట్యూటరీ గ్లాండ్కి ఒక సిగ్నల్. దాని నుంచి మన ఒక TSH హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఎప్పుడైతే ఇంకా T3, T4 తక్కువ అవుతూ ఉంటుందో TSH ఎక్కువై థైరాయిడ్ గ్రంథికి ఒక సిగ్నల్ పంపిస్తుంది, ఎక్కువగా ప్రొటెక్షన్ చేయండి అనేసి. ఈ ఒక మెకానిజం సరిగా లేకపోతే కనుక మన TSH లెవెల్స్ పెరుగుతూనే ఉంటాయి, కానీ T3, T4 మనకి కావాల్సినంతగా ఉత్పత్తి అవ్వదు. అప్పుడు మనకి హైపోథైరాయిడిజం కండిషన్ వస్తుంది. అంటే థైరాయిడ్ గ్రంథి తనకు చేయాల్సిన పని కన్నా తక్కువగా చేస్తున్నది అనేసి. ఒక్కొక్కసారి మన రక్తంలో T3, T4 లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. అప్పుడు TSH తక్కువగా ఉత్పత్తి అవ్వాలి. కానీ ఆ ఫీడ్బ్యాక్ సరిగా వెళ్ళకపోతే కనుక అక్కడ T3, T4 తక్కువ అవుతున్నా కూడా మనకి TSH పెరగదు. దాన్ని హైపర్ థైరాయిడిజం అంటారు. ఈ హైపోథైరాయిడిజంకి హైపర్ థైరాయిడిజంకి తేడా ఇంకా ఇట్లా ఉంటాయి సింటమ్స్లలో. ఏదైనా జబ్బు బయట పడే లోపల మన శరీరం లక్షణాలు చూపిస్తూ ఉంటుంది. హైపోథైరాయిడిజం చూద్దాం. ఎప్పుడైతే మన జీవనక్రియ సరిగా అవ్వట్లేదో బరువు పెరగటం మొదలవుతుంది, జీవన శక్తి తగ్గిస్తుంది, తినకపోయినా కూడా ఒళ్ళు వస్తూనే ఉంటుంది, ఊబకాయం పెరుగుతూనే ఉంటుంది. దాంతోపాటు అలసట, చేసే పని మీదకి శ్రద్ధ ఉండదు. ఎంత నిద్రపోయినా కూడా నిద్రలేమిగానే అనిపించడం, డిప్రెషన్ ఉండటం, మూడ్ స్వింగ్స్ అవ్వటం. దాంతోపాటు ఆడవాళ్ళకి ఋతుక్రమంలో తేడాలు అండ్ సంతానం లేమి రావటం, ఇటువంటి లక్షణాలు హైపోథైరాయిడిజంలో కనిపిస్తుంటాయి. వీటితో పాటు జుట్టు రాలటం, కోపం, మూడ్ స్వింగ్స్, పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీస్ ఇటువంటివి. అదే హైపర్ థైరాయిడిజం చూస్తే కనుక జీవనక్రియ ఫాస్ట్గా అవుతుంటుంది, తిన్నా ఆకలి వేస్తూనే ఉంటుంది, ఎంత తిన్నా కూడా ఒంటికి పట్టదు, బరువు తగ్గుతూనే ఉంటారు, జుట్టు విపరీతంగా రాలిపోవటము. దాంట్లో కూడా ఋతుక్రమంలో తేడాలు ఉంటాయి, సరిగా రాకపోవటం, టైంకి రాకపోవటం, లేదా బాగా స్కాంటీ బ్లీడింగ్లు అవ్వటం. థైరాయిడ్ గ్రంథి హైపర్ అవనివ్వండి, హైపో అవనివ్వండి, రెండు కూడా సంతానం లేమికి దారి తీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.